ఏపీలో జిల్లాల పెంపు మార్పులు చేర్పులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై నెల 31న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. జనవరి 1 నుండి కొత్త జిల్లాలో పాలన మొదలు కానుంది. అయితే మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంపై రాయచోటిలో నిరసనలు మొదలయ్యాయి. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చొద్దంటూ మొదటి నుండి స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అక్కడి ఆందోళనలను లెక్కలోకి తీసుకోకుండా 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గతంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండేది. రాయచోటి కాకుండా మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్కాపురం, పోలవరం పేర్లతో 2 కొత్త జిల్లాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోకి, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. అయితే అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటికి మార్చడంపై కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాయచోటిలో స్థానికులు ఆందోళనకు పిలుపునిస్తున్నారు. అటు మంత్రివర్గం భేటీలోనే రవాణా శాఖ మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. జిల్లాల విభజనపై ప్రజెంటేషన్ ఇస్తున్న టైంలోనే మంత్రి కన్నీళ్లు పెట్టుకోవడం అందరినీ షాక్ కు గురిచేసింది. దీంతో మంత్రివర్గ సమావేశంలో అంతా నిశ్శబ్దంగా మారిపోయారని తెలుస్తోంది. ఈ సమయంలో సీఎం చంద్రబాబు సహచర మంత్రిని సముదాయించి అభివృద్ధిపై హామీ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. రాయచోటిలో మెడికల్ కాలేజీ, యూనివర్సిటీ, పీజీ సెంటర్ ఇస్తామంటూ భరోసా ఇచ్చినట్టు తెలుస్తోంది. అటు విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ కూడా మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డితో మాట్లాడి విషయాన్ని వివరించారు. అయితే రాయచోటికి ఒకే నియోజకవర్గం మిగలడంతోనే ఈ సమస్య వచ్చిందని అధికారులు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది. అయితే ప్రభుత్వంలో ఎక్కడో ఒక చోట అనుమానాలు వస్తున్నట్టు తెలుస్తోంది. ఉన్న జిల్లా కేంద్రాన్ని తీసివేసి కొత్త జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడం పైన ఇప్పుడంతా చర్చనీయాంశంగా మారింది. జిల్లాల ఏర్పాటుపై అంతా ఓకే చెప్పినట్టేనా? రాయచోటి జిల్లా కేంద్రంపై ప్రభుత్వం ఏం చేయబోతోంది? మంత్రికి హామీ ఇచ్చినట్టుగా అభివృద్ధి చేస్తారా? మెడికల్ కాలేజీ, పీజీ క్యాంపస్ సాధ్యమేనా? రాయచోటిపై జరుగుతున్న ఆందోళనను ఎలా చల్లార్చుతారు? సమస్య రాయచోటిలోనే ఉందా, మరెక్కడైనా ఉందా? చేర్పులు మార్పులు ప్రజాభిప్రాయం మేరకే జరిగాయా? రెవెన్యూ డివిజన్లు, మండల కేంద్రాలు ఓకేనా? కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో అభివృద్ధి సాధ్యమేనా? కొత్త కేంద్రాల్లో ఎలాంటి అభివృద్ధికి హామీనిచ్చింది? జనవరి 1 నుండి కొత్త పాలన మొదలవుతుందా? ఇక ఏపీలో జిల్లాల పెంపు చేర్పులపై కూడా ఒక క్లారిటీ వచ్చింది. జనవరి 1 నుంచి కూడా పాలన ఉంటుంది, 31న కూడా, అంటే ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్టు తెలుస్తోంది. రైట్, మా కరెస్పాండెంట్ విజయవాడ నుంచి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జిల్లాల ప్రభుత్వంపై అంటే కాంతి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఓకే అయినట్టేనా? అంతర్గతంగా కూడా ఇంకేవైనా కూడా చర్చకు రావాల్సిన విషయాలు ఉన్నాయా? బిందు జిల్లాల పునర్విభజన పైన పూర్తిగా ఒక క్లారిటీకి ప్రభుత్వం వస్తుంది. దాంతో పాటుగా ఏవైతే వినతులు వచ్చాయో, ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని జిల్లాల పునర్విభజన పైన పూర్తిగా కాన్సన్ట్రేట్ చేసిన తరువాతనే, అంటే ఈ జిల్లా కేంద్రానికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఏదైనా పని మీద వెళ్ళాలంటే ఈజీ యాక్సెస్ ఉండేలాగా ఈ ఏదైతే డిస్టెన్స్ ని కూడా క్యాలిక్యులేట్ చేసుకుని జిల్లాల పునర్విభజన చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇప్పటి వరకు 26 జిల్లాలుగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఇప్పటి నుంచి 28 జిల్లాలుగా రేపు 1వ తేదీ నుంచి నోటిఫికేషన్ విడుదల చేయడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో జిల్లాల పునర్విభజన అంశం ఏదైతే ఉందో పూర్తిగా పారదర్శకంగానే చేపట్టాము. ప్రజలకు పరిపాలనకు వీలుగా ఉండేలాగా ఈ జిల్లాల పునర్విభజన చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక జిల్లాల పునర్విభజన అంశంలో ఏదైతే ఉందో రాయచోటి జిల్లా కేంద్రాన్ని తీసేసి అన్నమయ్య జిల్లాకి మదనపల్లెను జిల్లా కేంద్రంగా పెట్టడం పట్ల మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి తీవ్రంగా భావోద్వేగానికి గురవడము, అక్కడ ఏదైతే జరుగుతున్నటువంటి కేబినెట్ సమావేశం జరుగుతూ ఈ చర్చ నుంచి కూడా ఆయన కన్నీళ్ల పర్యంతమై బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఆ తర్వాత మళ్ళీ సీఎం ఆయనను పిలిచి మాట్లాడి ఎందుకు చేయాల్సి వచ్చింది, అలాగే రాయచోటి అభివృద్ధికి సంబంధించినటువంటి అంశం పైన కూడా
తీవ్రమైనటువంటి చర్చ జరిగిన తర్వాత ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. ఖచ్చితంగా రాయచోటి అభివృద్ధి ఏదైతే ఉందో అభివృద్ధి కోసం ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తుంది అనేది చెప్పడం, దాంతో పాటుగా ఆయనను అంటే తన ప్రజలకు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో రాయచోటి జిల్లా కేంద్రంగానే ఉంటుందని ప్రజలకు ఇచ్చినటువంటి హామీ విషయంలో ఎక్కడ ఇబ్బందులు కలగ చేయము అంటూ కూడా చంద్రబాబు నాయుడు కూడా చెప్పడం జరిగింది. అసలు లోకేష్ సైతం ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పటికీ జరిగిన పరిణామాలపైన మంత్రి రాంప్రసాద్ రెడ్డి తోటి ఆయన మాట్లాడారు. అయినప్పటికీ కూడా ప్రస్తుతం రాంప్రసాద్ రెడ్డి అయితే కామ్ గానే పరిస్థితి ఉంది. అయితే ఆ జిల్లాల పునర్విభజన అంశం ఏదైతే ఉందో ఈ అంశానికి సంబంధించి ప్రభుత్వం ప్రతి ఒక్కరితోటి అంటే ప్రజల నుంచి వచ్చినటువంటి వినతులు కావచ్చు, అధికారుల నుంచి వచ్చినటువంటివి, అలాగే జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలకి కూడా దగ్గరగా ఉండే మధ్యలో సెంటర్ ఆఫ్ ద జిల్లా ఉన్నట్లయితే అందరూ కూడా యాక్సెస్ ఈజీగా ఉంటుంది. కాబట్టి ఆ విధానాన్ని ముందుగా అది నిర్ణయం తీసుకోవడానికి దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో 1వ తేదీ నుంచి 28 జిల్లాలతోటి ఆంధ్రప్రదేశ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల అంటే కాంతి గారు రేపటి నోటిఫికేషన్ లో ముఖ్యంగా అంటే ఏ విషయాలు అందులో ఉన్నాయి అంటే జనవరి 1 నుంచి కూడా పాలన అంటున్నారు, అంటే అన్ని శాఖలు కూడా ఇక్కడ సిద్ధమయ్యాయి అనుకోవచ్చా? ఖచ్చితంగా అన్ని శాఖలకు సంబంధించినటువంటి ఏవైతే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఏవైతే అంటే ఏర్పాటుకి జిల్లా కేంద్రం ఏర్పాటుకి కావాల్సినటువంటివి, విభజనకి కావాల్సినటువంటివి అంటే ఇప్పుడు ప్రస్తుతం రాయచోటి జిల్లా కేంద్రంగా ఉన్న నేపథ్యంలో ఆ జిల్లా కేంద్రాన్ని మార్చిన తర్వాత దాన్ని ఎక్కడైతే ముందుకు తీసుకువెళ్లాలనే అంశాలన్నింటినీ కూడా చర్చించిన తర్వాత ఈ జిల్లా కేంద్రం ఏర్పాటు పైన ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ఏవైతే అంటే పోలవరం జిల్లాకి సంబంధించినటువంటి రంపచోడవరం ఏదైతే జిల్లా కేంద్రంగా పెట్టి పోలవరం నియోజకవర్గానికి సంబంధించినటువంటి పోలవరం జిల్లా అంశం ఏదైతే ఉందో దానికి ఇట్లా అతి చిన్న జిల్లాగా కూడా పోలవరం జిల్లా ఉండబోతుంది. కాబట్టి జిల్లాలకి పునర్విభజన అంశంలో ప్రతి ఒక్క నిర్ణయం కూడా పారదర్శకంగానే అధికారులు చేపట్టినట్లుగా, అలాగే నాయకులు కూడా ప్రతి జిల్లాకి సంబంధించినటువంటి అన్ని అంశాలు పరిగణలోకి తీసుకున్న తర్వాతే ప్రజలకి సంబంధించినటువంటి ఎంతో కనెక్టివిటీ, ఇప్పుడు అన్నమయ్య జిల్లాకి సంబంధించినటువంటి విషయం తీసుకున్న పోలవరం అనేది ఒక కనెక్టివిటీ, ప్రజలకి పోలవరం అనేది ఒక జీవనాడి, అలాగే అన్నమయ్య అంటే అటు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామికి సంబంధించి ఎంతో చేసినటువంటి అన్నమయ్య పేరు, ఇట్లా ప్రజల మనోభావాలని కూడా దృష్టిలో పెట్టుకుని వీటిలన్నింటినీ కూడా డిజైన్ చేసినట్లుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతి. రైట్, కడప జిల్లా వెళదాం. కడపలో మా కరెస్పాండెంట్ ప్రశాంత్ శర్మ అక్కడ సిద్ధంగా ఉన్నారు. ప్రశాంత్ శర్మ, ఎట్లా చూడాలంటే రాయచోటి ప్రజలకు ప్రభుత్వానికి సంబంధించి కూడా అంటే భరోసానిచ్చిన జిల్లా కేంద్రంపై కూడా ఏమైనా స్పష్టతనిచ్చే అవకాశం ఉందా, వచ్చిందా? సింహబిందు ఇప్పటి వరకైతే ఏదైతే ప్రభుత్వం నుంచి సంకేతాలు అందుతున్నాయో పూర్తిగా రాయచోటి ప్రాంతాన్ని జిల్లా కేంద్రంగా ఏదైతే ఉందో దాన్ని మదనపల్లితో మారుస్తారనేటువంటి ఒక స్పష్టమైన సంకేతాలు వచ్చాయి. దీంతోనే రాయచోటిలో గత 2 రోజులుగా ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆందోళనలు మిన్నెంటాయి. తర్వాత ప్రతి ఒక్కరు కూడా మున్నాళ్ళ ముచ్చటగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని ఉంచి తిరిగి మదనపల్లి తీసుకోవడం అనేటువంటి ఒక భావోద్గీతం తర్వాత అట్లాగే తర్వాత స్థానికుల మనోభావాలకు దెబ్బతీసే విధంగా ఉన్నట్టు ఒక ఆందోళన కూడా వ్యక్తమవుతుంది. ఏదైతే మండిపల్లి రాంప్రసాద్ కావచ్చు, గత ఎన్నికల సందర్భంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కావచ్చు, తర్వాత పవన్ కళ్యాణ్ కావచ్చు, ఎన్నికల పర్యటన సందర్భంలో రాయచోటిని ఎక్కడికి తీసుకెళ్లాము, రాయచోటి జిల్లా కేంద్రంగా అన్నమయ్య జిల్లా కొనసాగుతుందని చెప్పినప్పటికీ కూడా ఈ జిల్లాల పునర్విభజన అంశంలో రాయచోటిని అన్నమయ్య జిల్లాను ముక్కలు చేసి కోడూరు ప్రాంతాన్ని తిరుపతికి, తర్వాత రాజంపేటను యథావిధిగా పాత వైఎస్ఆర్ కడపలో కలపడం, తర్వాత రాయచోటి ఒక్కటిగా మిగిలినటువంటి రాయచోటిని కేవలం ఒకటిగా మిగిలిందన్న ఉద్దేశంతోనే మదనపల్లిలో కలిపినటువంటి ఒక ఆవేదన వ్యక్తమవుతుంది. ఇప్పటికే అన్ని విధాలుగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు మేము రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇతర సదుపాయాలు కావచ్చు సందర్భంలో ఈ రకమైనటువంటి చర్య తీసుకోవడం ఆందోళన కలిగిస్తుందని చెప్తున్నారు. హిమబిందు. రైట్ ప్రశాంత్ శర్మ. ఏపీలో జిల్లాల పెంపు మార్పులు చేర్పులపై కూడా ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై నెల 31న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. జనవరి 1 నుండి కొత్త జిల్లాలో పాలన మొదలు కానుంది. అయితే మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంపై రాయచోటిలో నిరసనలు మొదలయ్యాయి. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చవద్దు అంటూ కూడా మొదటి నుంచి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రభుత్వం అక్కడి ఆందోళనలు లెక్కలోకి తీసుకోకుండా 2 కొత్త జిల్లాలతో పాటు మదనపల్లి కేంద్రంగా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. కాకినాడ జిల్లా వెళ్దాం. మా కరెస్పాండెంట్ అక్కడ రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రైట్ రాజేష్, మనం చూసాం నిన్న మంత్రి
రామ్ ప్రసాద్ రెడ్డి చాలా భావోద్వేగంగా కూడా కనిపిస్తూ కళ్ళు తుడుచుకుంటూ కూడా వెళ్ళిపోయిన విజువల్స్ మనం స్క్రీన్ పైన చూసాము. సో ఎట్లా అంటే మంత్రికి కూడా అటు మంత్రి నారా లోకేష్ ఒక హామీని ఇచ్చినట్టుగా తెలుస్తోంది, చంద్రబాబు నాయుడు కూడా కొంచెం ఓదార్చినట్టుగా తెలుస్తోంది. అంటే మంత్రికి ఇచ్చిన హామీల ప్రకారం కూడా ఒక మెడికల్ క్యాంపస్ ని కూడా ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇవన్నీ కూడా సాధ్యమయ్యే పనులేనా? థ్యాంక్ యూ హేమబిందు. ఏదైతే ఏపీలో జిల్లాల పెంపు మార్పులు చేర్పులు దాంట్లో అయితే ఇప్పటికే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక అయితే స్పష్టమైన నిర్ణయం ఇచ్చింది. దీనికి సంబంధించి ఈ 31 లోపు ఏవైతే జిల్లాలు మార్పులు దాంట్లో కూడా మండలాలు అలాగే ఏవైతే ఈ గ్రామాల వారే కూడా ఏవైతే దానికి సంబంధించి పూర్తిగా ఇప్పటికే నివేదిక ఇవ్వాలని చెప్పి ఒక నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో నిన్న జరిగిన సమావేశంలో కూడా రామ్ ప్రసాద్ ఏవైతే తన భాగవతం కూడా బయటికి పెట్టిన పరిస్థితి అయితే దీంతో కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్న వారితో పాటు ఉన్న మంత్రివర్గం కానీ లేకపోతే విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ అలాగే ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇదంతా కూడా రామ్ ప్రసాద్ కి దీనికి సంబంధించి ఈ అంటే జిల్లాల విభజనలో భాగంగా కూడా ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకుంటాము. దానికి సంబంధించి మెడికల్ క్యాంపస్ కూడా తీసుకొచ్చే విధంగా కూడా చూస్తామని చెప్పి పక్క వారికి అయితే హామీ ఇచ్చే పరిస్థితి కనబడింది. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే జిల్లాల విభజనలో భాగంగా అంటే ఎక్కడికెక్కడ అంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం జరగకుండా ప్రజలకి ఇబ్బందికర ఉపయోగపడే విధంగా కూడా చేస్తామని చెప్పి ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఒక పక్క అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ప్రజానికం అయితే ఈ జిల్లాల విభజనలో భాగంగా జిల్లాలు ఎక్కడైనా ఈ రాయచూరు సంబంధించి ఎక్కడ విభజనలు జరిగితే ఇప్పుడు స్థానికంగా ఉన్న అభివృద్ధి ఎక్కడ నోచుకోకుండా పోతాం. అన్నమయ్య జిల్లాకి సంబంధించి అలాగే కోడూరు తిరుపతి ఇటుపక్క ఈ స్థానికంగా ఈ మండల ఈ జిల్లాల ఈ నియోజకవర్గాల విభజనలో భాగంగా ఇలా వెళ్తుంటే మాకున్న అభివృద్ధి ఖచ్చితంగా మేము కోల్పోతామని చెప్పి ఇక్కడ స్థానిక ప్రజలు చాలా ఇబ్బంది పడతారని చెప్పి ఒక పక్క నిన్న రామ్ ప్రసాద్ అయితే అక్కడ చెప్పినట్టయితే మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ఒక పక్క కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లాలో ఉన్న కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఉన్న రామచంద్రపురం సంబంధించి రామచంద్రపురంలో ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో ఖచ్చితంగా కలపాలని చెప్పి ఒక పక్క రామచంద్రపురం సంబంధించి ఇక్కడ ఉన్న జేఏసీ అక్కడ నాయకులుగా ఏర్పడి అక్కడ స్థానికంగా ఉన్న ఎవరైతే మంత్రిగా ఉన్న అక్కడ ఇన్స్పెక్టర్ ఆఫ్ బాయిల్స్ సంబంధించి ఫ్యాక్టరీస్ ఇన్స్పెక్టర్ గా ఎవరైతే మంత్రిగా ఉన్న వాసిశేరి సుభాష్ కూడా వారు లేఖను కూడా అందజేయడం జరిగింది. అలాగే గత ప్రభుత్వంలో ఎవరైతే ప్రభుత్వం సంబంధించి వైసీపీ ప్రభుత్వంలో కూడా ఈ జిల్లాల విభజనలో భాగంగా అక్కడ స్థానికంగా ఎవరైతే బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న చెలుమని వేణుగోపాల్ కృష్ణ అలాగే రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ ఎంతమంది ఉన్నారు వీరు కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ఖచ్చితంగా అక్కడ స్థానిక ప్రజలకైతే వాళ్ళైతే ఆవేదన వ్యక్తి పరిస్థితి కనబడుతుంది. ఇంత మేము రోడ్డు ఎక్కినా కూడా ఓ పక్క మంత్రివర్గంలో ఉన్న వాసిశేరి సుభాష్ గాని రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పిల్లి సుభాష్ చంద్రబోస్ అలాగే ప్రతిపక్షంగా ఉన్న పిల్లి ఎవరైతే అక్కడ స్థానికంగా ఉన్న మంత్రివర్గంగా ఉన్న అంటే రాజేష్ ఇప్పటి వరకు చూస్తుంటే ప్రజల అభిష్టం మేరకు కూడా వాళ్ళు కలపమంటూ కూడా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు డిమాండ్ బట్టి కూడా అంటే ప్రజల నుంచి ఏమైనా నిరసనలు వ్యక్తమయ్యే అవకాశం ఉందా? ఎట్లా ఉండవచ్చు? ఖచ్చితంగా అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ స్థానికంగా మనం చూసాం అంటే ఇక్కడ రామ్ ప్రసాద్ వారి యొక్క భాగ్వేదం కూడా గురయ్యారు. అలాగే అంటే వారి యొక్క నిన్న చెప్పిన మాటల ప్రకారం చూసుకుంటే ఖచ్చితంగా అక్కడ స్థానిక ప్రజలకి మేము హామీ ఇచ్చాము. ఎన్నికల ముందు ఏవైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ నేను కూడా స్థానికంగా మంత్రిగా ఉన్నాను రవాణా శాఖ మంత్రిగా ఉన్నాను మేమంతా కూడా హామీ ఇచ్చాము. హామీ ఎక్కడా నెరవేర్చట్లేదు. దీంతో ఇక్కడ స్థానిక ప్రజలైతే మండిపడుతున్నారు. ఇలాగ కలుపుకుంటూ వెళ్తే దీనివల్ల ఖచ్చితంగా అక్కడ అభివృద్ధి అయితే నోచుకోవాలని చెప్పి ఒక పక్క రామ్ ప్రసాద్ అయితే వారు భాగవతం గురయ్యారు. అంటే రాజేష్ అంటే విపక్షాలు చేస్తున్న వాదనలు బట్టి కూడా నిజంగా ప్రజాభిప్రాయ సేకరణ అనేది కూడా నిజంగా జరిగిందా లేకపోతే ఏమైనా రాజకీయ ఒత్తిళ్లు ఏవైనా కూడా అక్కడ కనిపించాయా? అంటే మనం చూస్తుంటే ఖచ్చితంగా రాజకీయ ఒత్తిళ్ళకి అంటే ఏవైతే పక్క ఎక్కడ అంటే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కానీ లేకపోతే అక్కడ ప్రస్తుతం మంత్రిగా ఉన్న ఎవరైతే రామ్ ప్రసాద్ వారైతే అక్కడ స్థానికంగా ఖచ్చితంగా ఏవైతే మెడికల్ కాలేజ్ అలాగే ఇక్కడ స్థానికంగా మంచి అభివృద్ధి అయిన హాస్పిటల్ కూడా పెట్టాలని చెప్పి పక్క రామ్ ప్రసాద్ కూడా నిన్న చెప్పిన విషయమే. అయితే అక్కడ స్థానిక ప్రజానికం కూడా ఇలాగా నియోజకవర్గాల విభజనలో భాగంగా ఇక్కడ కొంత విభజనలు అయితే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి అయితే నోచుకోలేమని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు అయితే మండిపడతారని చెప్పి ఒక పక్క రామ్ ప్రసాద్ అయితే చెప్పే పరిస్థితి కనబడుతుంది. మరోపక్క ఇక్కడ అంటే ఈ ఏపీ వ్యాప్తంగా ఉన్న కాకినాడ జిల్లాకు సంబంధించి అలాగే కోనసీమ అంబేద్కర్ జిల్లా రాజమహేంద్రం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న కోనసీమ అంబేద్కర్ జిల్లాకు సంబంధించి ఒక పక్క రామచంద్రపురం ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి మరోపక్క
ముమ్మిడివరం నియోజకవర్గం, కోనసీమ అంబేద్కర్ జిల్లాలో ఉన్న ముమ్మిడివరం నియోజకవర్గంలో ముమ్మిడివరం నియోజకవర్గం సంబంధించి ఉన్న తాళరేవు కూడా ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి, అలాగే ఇక్కడ రాజమహేంద్రవరంలో ఉన్న అనపత్తి నియోజకవర్గంలో ఉన్న పెద్దపూడి సంబంధించి అది కూడా కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ఓ పక్క ఇప్పటికే అక్కడ స్థానిక ప్రజానికం కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఓ పక్క జిల్లా కలెక్టర్ కూడా వారి లెటర్లు ఇవ్వడం కూడా జరిగింది. ఎంత జరిగినా కూడా ఖచ్చితంగా ఈ జిల్లాల విభజనలో భాగంగా ఈ 31వ తారీఖు లోపు ఖచ్చితంగా విభజనలో నోటిఫికేషన్ జారీ చేసిన నేపథ్యంలో మేము కలెక్టర్ గా రిప్రజెంటేషన్ ఇచ్చాము. ఖచ్చితంగా మా యొక్క ఇబ్బందులు అంటే మేము అనపర్తి నియోజకవర్గంలో ఉన్న పెద్దపూడి మా ఇబ్బంది తెలుసుకో ఏమన్నా చెప్పాలి, కలెక్టర్ రిప్రజెంటేషన్ ఇవ్వాలంటే మేము రాజమహేంద్రవరం వెళ్ళాలి, ఇక్కడ నుంచి 70 కిలోమీటర్ల మీద వెళ్ళాలి. అదే కాకినాడ కలెక్టరేట్ అయితే మాకు 10 కిలోమీటర్లో ఉంటుందని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మరోపక్క రామచంద్రపురం నియోజకవర్గం సంబంధించి రామచంద్రపురం ఇక్కడ నుంచి 30 కిలోమీటర్లు అంటే దాదాపు 25 నుంచి 35 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదే అమలాపురం అయితే 60 కిలోమీటర్లు ఉంటుందని చెప్పి ఓ పక్క వారైతే మనోవ్యాధి వ్యక్తిగత పరిస్థితి కనబడుతుంది. మరోపక్క కోనసీమ అంబేద్కర్ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు సంబంధించి తాళరేవు కాకినాడ జిల్లాలో కాకినాడ కలెక్టరేట్ మాకు మా యొక్క ఇబ్బందులు లేదా మీరు ఏమైనా మేము తెలియజేయాలన్నా కూడా ఇక్కడ నుంచి 15 కిలోమీటర్లు ఉంది. అదే కోనసీమ అంబేద్కర్ జిల్లా అమలాపురం అయితే మాకు కలెక్టరేట్ మీ సమస్య చెప్పాలంటే 60 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇదంతా కూడా మేము ఇప్పటికే మీరు కలెక్టర్ రిప్రజెంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఏవైతే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన నోటిఫికేషన్ లో విభజనలో భాగంగా ఖచ్చితంగా మా మండలాలు ఖచ్చితంగా కాకినాడ జిల్లాలో కలపాలని చెప్పి ఒక స్థానిక ప్రజలైతే మాత్రం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ ఏపీ ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం స్థానిక ఎమ్మెల్యేలు కూడా మాకు ఎంతో భరోసా ఇచ్చారు. ఆ భరోసా ఇచ్చిన మేరకు ఖచ్చితంగా కలపాలని చెప్పి వారైతే ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనపడని చెప్పి చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజేష్. రైట్, ఇక ఒంగోలు జిల్లా వెళదాం. అక్కడ మా కరెస్పాండెంట్ సుధాకర్ ఉన్నారు. సుధాకర్, మార్కాపురం జిల్లా కేంద్రంగా కూడా మొత్తం 15 డివిజన్లో కూడా 15 మండలాలు, అలాగే కనిగిరి రెవెన్యూ డివిజన్ లో 6 మండలాలు చేసినట్టుగా తెలుస్తోంది. సో ఎట్లాంటి రెస్పాన్స్ వస్తుంది అక్కడ స్థానిక ప్రజల నుంచి? హిమబిందు, ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లాగా ప్రకటించాలని ఎన్నో ఏళ్లుగా అయితే ఈ ప్రాంతవాసులు అయితే ఉద్యమాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇప్పుడు ప్రస్తుతం తాజాగా అయితే మార్కాపురం కేంద్రంగా ఎర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలను కలుపుకుని మొత్తం 4 నియోజకవర్గాలతోటి మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసేది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే మార్కాపురం జిల్లా ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే ప్రజల అభిప్రాయాలను సేకరించింది. ఏదైతే ప్రజల వినతులు స్వీకరించిన అనంతరం స్వీకరించింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ప్రకాశం జిల్లా ఏదైతే మార్కాపురం జిల్లాలో దర్శన నియోజకవర్గాన్ని కలపాలని చెప్పేసి కొంతమంది కోరినప్పటికీ మాత్రం ఎక్కువ ప్రజానీకం మాత్రం దర్శన నియోజకవర్గం ప్రకాశం జిల్లాలో ఉంచాలని కోరడంతో దర్శన నియోజకవర్గంలోని ఇటు కుర్చేడుతో పాటు ఏదైతే దొరకొండ మండలాలను మాత్రం మార్కాపురం జిల్లాలో కొనసాగించే విధంగా మాత్రం ప్రస్తుతం అయితే కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాలో ఇప్పుడు కనిగిరితో పాటు మార్కాపురం రెవెన్యూ డివిజన్ లో అయితే ఏర్పడనున్నాయి. అయితే జిల్లా పునర్విభజన అనంతరం ప్రకాశం జిల్లాలో కొత్తగా అద్దంకి రెవెన్యూ డివిజన్ అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటి వరకు ఏదైతే ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని మొన్నట గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంట్ ప్రాతిపదికగా విభజనలో నెల్లూరు జిల్లాకు వెళ్ళిన కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాకు కలిపారు. దీంతో పాటు బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కలుపుతూ మాత్రం కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుతం మార్కాపురం కేంద్రంగా మొత్తం 4 నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా జిల్లా అయితే ఏర్పాటు కోరనుంది. ప్రస్తుతం అయితే మార్కాపురం జిల్లాలోకి ఇటు మార్కాపురంతో పాటు కనిగిరి రెవెన్యూ డివిజన్లు అయితే ఏర్పాటు ఉన్నాయి. అయితే ప్రకాశం జిల్లాలో ఇప్పటి వరకు ఏంటంటే ఒంగోలుతో పాటు కందుకూరు రెవెన్యూ డివిజన్ ఉండగా తాజాగా అద్దంకి కూడా కొత్తగా రెవెన్యూ డివిజన్ అయితే ఏర్పడింది. అద్దంకి నియోజకవర్గంలోని 5 మండలాలతో పాటు దర్శి నియోజకవర్గంలోని 5 మండలాలను కలుపుకుంటూ మాత్రం ఇటు దర్శి అద్దంకి రెవెన్యూ డివిజన్ గా అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఏదైతే నెల్లూరు జిల్లాలో ఉన్న కందుకూరు ప్రకాశం జిల్లాలో కలపడంతో కందుకూరును కూడా రెవెన్యూ డివిజన్ గా ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశం జిల్లా కొల్లేరు నియోజకవర్గంలోని పొన్నలూరు, మరిపూడి మండలాలను మాత్రం
కందుకూరు రెవెన్యూ డివిజన్ లో కలిపారు. అయితే ప్రస్తుతం అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కొత్తగా ఏర్పడిపోయే మార్కాపురం జిల్లా పట్ల మాత్రం ఇటు స్థానిక ప్రజలైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత వైసీపీ ప్రభుత్వంలో పార్లమెంట్ ప్రాతిపదికగా చేసిన ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకంగా జరిగిన జిల్లా పునర్విభజనలో ప్రజల మనోభావాలను అనుగుణంగా అయితే కూటమి ప్రభుత్వం అయితే ప్రస్తుతం అయితే జిల్లా పునర్విభజన అయితే చేపట్టింది. ఈ నేపథ్యంలోనే మార్కాపురం జిల్లా ఏర్పాటు కానుంది. దీంతో పాటు ఏదైతే ఒంగోలుకి కోతవేటు దూరంలో ఉన్న కందుకూరు నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలపటం, ఇటు అద్దంకి నియోజకవర్గాన్ని కూడా ప్రకాశం జిల్లాలో కలపడం పట్ల మాత్రం ఇటు స్థానికులైతే హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్. ఏపీలో జిల్లాల పెంపు మార్పులు చేర్పులపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై ఈ నెల 31న ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది. జనవరి 1 నుండి కూడా కొత్త జిల్లాలో పాలన ప్రారంభం కాబోతుంది. అయితే మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయంపై నిన్న రాయచోటిలో కూడా నిరసనలు మొదలయ్యాయి. రాయచోటి జిల్లా కేంద్రాన్ని మార్చవద్దు అంటూ కూడా మొదటి నుంచి కూడా స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అక్కడి ప్రభుత్వ ఆందోళనలు లెక్కలోకి తీసుకోకుండా 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో పాటు మదనపల్లె కేంద్రంగా కూడా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. గతంలో అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటి ఉండేది. రాయచోటి కాకుండా మదనపల్లెను జిల్లా కేంద్రంగా చేస్తూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మార్కాపురం, పోలవరం పేర్లతో 2 కొత్త జిల్లాలకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అన్నమయ్య జిల్లాలో ఉన్న రాజంపేట నియోజకవర్గాన్ని కడప జిల్లాలోకి, రైల్వే కోడూరును తిరుపతి జిల్లాలో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. రైట్, ఏలూరు జిల్లాకు వెళదాం. మా కరెస్పాండెంట్ అక్కడ భార్గవ్ ఉన్నారు. భార్గవ్, ఎట్లా చూడాలి రేపటి, అంటే ఇవాళ నోటిఫికేషన్ 31న విడుదల కాబోతుంది. జనవరి 1 నుంచి కూడా మొత్తంగా పరిపాలన అంతా కూడా సిద్ధం కాబోతుంది. పరిపాలన సిద్ధం, మొత్తంగా అన్ని శాఖలు కూడా రెడీ అయ్యే అనుకోవచ్చా? ఎట్లా ఉండబోవచ్చు? అలాగే అంటే ప్రజల నుంచి తీసుకున్న వినతులు అన్నిటి వరకు కూడా తీసుకున్నారు. సో అక్కడ అంటే ఆ జిల్లాకు సంబంధించి కూడా ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది భార్గవ్? బిందు, అటు ఏలూరు జిల్లాలో ప్రధానంగా కూడా చర్చ అయితే తెర మీదకి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ జిల్లాల పునర్విభజన జరుగుతుందని అందరూ కోటి ఆశలతో కూడా ఎదురు చూశారు. గతంలో 2022లో వైసీపీ ప్రభుత్వం విభజించిన నేపథ్యంలో ఆ తర్వాత ఇప్పుడు పునర్విభజనతో మళ్ళీ ఏదైతే పాత వ్యవస్థ ఏదైతే తమకు కావాలంటూ కూడా నూజివీడు నుంచి, కైకలూరు నుంచి పెద్ద ఎత్తున కూడా డిమాండ్ వినిపించింది. ఎమ్మెల్యేలకు, మంత్రులకు వారి వినతులు కూడా విన్నవించిన పరిస్థితి ఉంది. కానీ అవేవి కూడా ఈ చర్చకు రాకపోవడం, కేబినెట్ తీర్మానంలో కూడా అవేమీ లేకపోవడంతో ప్రస్తుతం నూజివీడి నియోజకవర్గ ప్రజలు కానీ, కైకలూరు నియోజకవర్గ ప్రజలు కానీ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా చూసుకుంటే నల్లజర్ల, అలాగే ద్వారకా తిరుమల మండలాల ప్రజలు కూడా అటు గోపాలపురం నియోజకవర్గంలో సగం ఇటు, సగం అటు తూర్పు గోదావరి జిల్లాలో ఉంది కాబట్టి వాటిని కూడా తూర్పు గోదావరి జిల్లాలో విలీనం చేయాలనేది గోపాలపురం నియోజకవర్గం సంబంధించినటువంటి ద్వారకా తిరుమల మండల ప్రజలు కూడా కోరారు. అవేవి కూడా ఈ చర్చలో రాలేదు. అలాగే రేపు జరగబోతున్నట్టు నోటిఫికేషన్ లో కూడా అవేవి ఉండవనేది కూడా ఒక క్లారిటీ రావడంతో ప్రస్తుతం ఆశించిన వారందరూ కూడా తీవ్ర నిరుత్సాహం వ్యక్తం చేశారు. వీటితో పాటు ప్రధానంగా పోలవరం జాతీయ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నటువంటి పోలవరం మండలం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామంటూ కూడా ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు ఇక్కడ హామీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన మరోసారి ముఖ్యమంత్రి అయ్యారు. కానీ ఆ హామీ నెరవేరుస్తారని ఎదురు చూస్తున్న వారందరూ కూడా ఇప్పుడు మరొకసారి నిరుత్సాహానికి గురైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే కొత్త జిల్లాగా పోలవరం జిల్లాను ఏర్పాటు చేస్తున్నారు కానీ అదంతా కూడా అల్లూరు జిల్లా, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నిర్వాసిత ప్రాంతాలలో మాత్రమే కలిపి ఏర్పాటు చేస్తున్నారు తప్ప అసలైనటువంటి పోలవరం నియోజకవర్గం కానీ, అసలైనటువంటి పోలవరం మండలం కానీ, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మించిన ప్రాంతం కానీ ఈ పోలవరం జిల్లాలో ఎక్కడా కూడా ఉండదు. ఈ విధంగా కేబినెట్ తీర్మానం అనేది కూడా జరిగింది. దీంతో ప్రస్తుతం పోలవరం నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా నిన్న ఉద్యమ బాట పట్టారు, రోడ్డెక్కారు, నిరసన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా పోలవరం మండలం కేంద్రంగానే ఈ కొత్త జిల్లా అంటే భారతం ఇప్పుడు నూజివీడు, కైకలూరు ప్రాంతాల ప్రజల నుంచి కూడా నిరసనలు వస్తున్నాయి. సో ఎట్లా ఉండవచ్చు? అంటే ఉద్యమం దిశగా కూడా వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకునే విధంగా ఉండవచ్చా? ఎట్లా ఉండవచ్చు భార్గవ్? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పటికే కైకలూరులో కానీ, నూజివీడులో కానీ న్యాయవాదులు, ప్రజా సంఘాలు రోడ్డెక్కి నిరసనలు వ్యక్తం చేశారు. నూజివీడులో మంత్రి పార్థసారథికి స్వయంగా వినతి పత్రం ఇచ్చారు. కైకలూరులో ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ కూడా వినతి పత్రం ఇచ్చారు. ఇటు కృష్ణా జిల్లాలో కలపాలని కైకలూరు నియోజకవర్గ ప్రజలు, అటు ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని నూజివీడు నియోజకవర్గ ప్రజలు కూడా వారు వినతుల పత్రాలు ఇచ్చి ధర్నాలు చేసినప్పటికీ కూడా
దాని మీద ఎటువంటి ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి వారి అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోలేదన్న వ్యతిరేకత ఈ రోజు అయితే వ్యక్తమవుతుంది. మరి ప్రజాభిప్రాయ సేకరణ చేశాము, దిశభి కమిటీలు వేసాము, నియోజకవర్గాల్లో జిల్లాల్లో పర్యటించి వారి అభిప్రాయాలకు అనుగుణంగానే వెళ్తామని చెప్పిన కమిటీలు ఏమయ్యాయో, మా అభిప్రాయాలు ఎందుకు, దాన్ని కనీసం సమాధానం ఎందుకు చెప్పలేదు అనేటువంటి డిమాండ్ అయితే వారి నుంచి వినిపిస్తుంది. ఖచ్చితంగా ఆ నియోజకవర్గాల నుంచి ప్రజాప్రతినిధులపైన ఒత్తిడి మరింత పెరిగేటువంటి అవకాశం కూడా ఉంది. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి కాబట్టి అప్పుడు కూడా ఈ ప్రభావం వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అలాగే పోలవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కూడా ఉంది. పోలవరం పేరేమో తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నటువంటి కొత్త జిల్లాకి ఇచ్చారు, కానీ పోలవరం ప్రాజెక్ట్ ఇక్కడ ఉంది, మండలం ఇక్కడ ఉంది, నియోజకవర్గం ఇక్కడ ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్, తమ పోలవరం జిల్లాగా ఏర్పాటు చేయాలనేది కూడా పోలవరం నియోజకవర్గాల డిమాండ్ ఖచ్చితంగా కూడా జనసేన పార్టీ ఎమ్మెల్యే చెర్రి బాలరాజు వైపు వినిపిస్తుంది. మరి దీని మీద ఎటువంటి క్లారిటీ ఇస్తారు? రేపు 1వ తేదీ నుంచి కొత్త జిల్లాలో వచ్చేస్తున్నాయి కాబట్టి నోటిఫికేషన్ లో పైన మార్పు ఉంటుందా లేదనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది. హింపింది రైట్, థ్యాంక్ యూ భార్గవ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇది ఇవాల్టి క్వశ్చన్ అవర్. కీప్ వాచింగ్ ఐ న్యూస్, మీతోనే మీ వెంటే.